మామిడికాయలు చిన్న చిన్న మామిడికాయలతోనే మనం పచ్చడి అసలు టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఇప్పుడు ఈ చిన్నగా ఇలా కోసుకోవాలండి. మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. మామిడికాయ పచ్చడి వేరు. ఈ చిన్న ముక్కలతోని మనం మంచిగా కారంతోని పచ్చడి మన పప్పుతో కానీ అసలు ఎలా ఏ వేటి మీద అయినా సరే పుల్లగా చాలా చక్కగా ఉంటుందండి. ఈ పచ్చడి ఎలా చేసుకోవచ్చో ఇవాళ చెప్పబోతున్నాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్, దయచేసి చూస్తూ ఉండండి. మామిడికాయ పచ్చడి టేస్టీగా చిన్న ముక్కలతోని మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇలా అయితే చిన్న ముక్కలు కోసుకోవాలండి. శుభ్రంగా చూడండి, నేనైతే వాటర్తో అయితే 3 times కడిగేసాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తాలింపు అయితే మంచి నూనె పెట్టాను. ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు తీసుకోవాలి. తర్వాత అయితే ఎండుమిరపకాయలు కరివేపాకు తీసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. టేస్టీగా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. గింజలు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనము జీలకర్ర వేసుకోవాలన్నమాట. టేస్టీగా బాగుండడానికి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, తాలింపు గింజలు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసాము. ఇప్పుడు మనం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఇగో ఇవైతే మామిడికాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవి శుభ్రంగా కడిగేసి ఇట్లా జల్లి గంటలో అయితే నేనైతే మొత్తం శుభ్రంగా నీళ్ళు మొత్తం కారేటట్టు అయితే ఇట్లా పెట్టేసుకున్నాను. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అండి ఈ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇగో చూడండి, ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా కొంచెం లైట్గా వేసుకోవాలి. మన మామిడికాయ ముక్కల్ని పట్టుకొని వేసుకోవాలి పసుపు. ఇలా పసుపు వేసేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు మనము ఈ మామిడికాయ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో వాటర్ ఒక చుక్క లేకుండా శుభ్రంగా కడిగేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని తాలింపు ఎక్కువ కాలనీయొద్దండి, చేదుగా ఉంటుంది. తాలింపు ఎక్కువ కాలనీయొద్దు, చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఇలా వేసేసుకొని ఇలా మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండని దీన్ని ఊకే కలుపుతూ ఉండాలి. మగ్గనియాలన్నమాట. ఇలా మగ్గనియాలన్నమాట. చాలా బాగుంటుందండి. అసలు పచ్చడి అయితే ఎంత బాగుంటుందో, మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఇలా తాలింపు వేసుకొని ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అన్నమాట పచ్చడి. దీనిగా ఒక 5 minutesకి ఒకసారి 2 minutesకి ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా బాగా చూడండి, ఇట్లా చూడండి షేప్ ఎలా వచ్చిందో. ఇంకొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకొని ఇది ఇంకొంచెం మరిగిన తర్వాత ఇది చూడండి ఎలా వచ్చిందో కలరు. ఇంకొంచెం మనం వేగిన తర్వాత దీంట్లో కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. చూస్తూ ఉండండి, ఇంకొంచెం ఉంది వీడియో, ఎక్కడైతే స్క్రిప్ట్ చేయకండి. మనం టేస్టీగా మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఎంత వేడి అన్నంలో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనము సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక చూడండి, 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. ఇప్పుడైతే మనము కారం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కారం వేసేసుకోవాలి. ఎంత సరిపడితే అంత కారం వేసేసుకోవాలి. ఇదేమో పట్టించిన కారము తెల్లగా ఉందన్నమాట. రెడ్ కలర్లో లేదు, తెల్లగా ఉంది. సరిపడా కారం వేసేసుకోవాలన్నమాట. ఈ కారం మొత్తం నూనెలో వేగాలన్నమాట. ఇలా చక్కగా ఎంతసేపు కలపమంటారండి? ఈ కారం మొత్తం కలవాలన్నమాట. కారం మొత్తం కలిసేంతసేపు కలుపుతూనే ఉండాలి. ఇగో ఇలా చక్కగా కలుపుకోవాలి. మనం మామిడికాయ పచ్చడికి కారం ఎలా పట్టిస్తామో దీనికి కూడా అలాగనే కారం మొత్తం ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. టేస్ట్గా అసలు మనం చిన్న ముక్కలు కోసుకుంటే అసలు ఎంత బాగుంటుంది. ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి ఈ రకంగా చేసుకుంటే. చూడండి ఎంత బాగుందో. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలపాలి. ఎందుకంటే నూనె మొత్తం పట్టాలి ముక్కలకి. నూనె మొత్తమే ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టాలి కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కలిపి ఇప్పుడు కొంచెం మూత వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చేసుకోవచ్చండి మామిడికాయ పచ్చడి. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం గోంగూర పప్పులో, మళ్ళీ ముద్దపప్పులో, తర్వాత మనం మామూలుగా ఏదైనా పప్పుచారు అట్లాంటివి మన నోటికి జ్వరం వచ్చినప్పుడు ఇట్లా పుల్లగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి నోటికి. మా బాబుకి అయితే ఒకటి పెడుతున్నాను నోట్లో. ఎట్లుందో చెప్పునానా, నోట్లో నవలేసే మొత్తం. చాలా బాగుంటుందండి. నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తున్నాను. అబ్బా ఇంకా చాలా పుల్లగా బాగుందండి. పుల్ల ఇంకా అన్నంలో కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అన్నం కోసం వెయిటింగ్ పెట్టే మమ్మీ. ఇంకా మీరు చూశారు కదా, లైక్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫాలో అవ్వండి మా వీడియోస్ని. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మాకు ఎలా ఉందో చెప్పండి.